अस्सलामुअलैकुम नाज़रीन, हाईटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूँ। मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ मोहम्मद मजीद रिपोर्टर के साथ। राजीव गांधी की खिदमात मुल्क के लिए नाकाबिल फरामोश। डीसीसी सदर नशीन निर्मला जग्गा संगारेड्डी टाउन के आईबी चौराहे पर साबिक़ वज़ीर आज़म और भारत राजीव गांधी की यौम पैदाइश के मौके नौ तामीर शुदा राजीव गांधी के मुजस्मे पर डीसीसी सदर नशीन निर्मला जग्गारेड्डी ने गुलपोशी करते हुए इन्हें शानदार खिराज अक़ीदत पेश किया। इस मौके पर इन्होंने राजीव गांधी की मुल्क के लिए अंजाम दी गई कदर खिदमत और याद। निर्मला जग्गारेड्डी ने कहा कि राजीव गांधी ने हिंदुस्तान को जदीद तरक्की याफ्ता और टेक्नोलॉजी से हम आहंग मुल्क बनाने में अहम किरदार अदा किया। नौजवानों को तरजीह देते हुए इंफॉर्मेशन टेक्नोलॉजी, टेलीकॉम और कंप्यूटर के शोबों की तरक्की के लिए इनकी जानिब से उठाए गए इक़दामात ने हिंदुस्तान की तरक्की की मजबूत बुनियाद रखी। इन्होंने कहा कि पंचायती राज निज़ाम को मजबूत बनाने और नौजवानों को हक राय दही फरहम करने से तारीख़ी फ़ैसलों के ज़रिए राजीव गांधी ने मुल्क में जमहूरी निज़ाम को मज़ीद मुस्तहकम किया। की अहमियत, इत्तेहाद, तरक्की और अवामी फलाह के लिए इनकी खिदमत हमेशा याद रखी जाएंगी। डीसीसी सदर नशीन ने कहा, राजीव गांधी के नज़रियात और इनके तरक्की पसंद अफकार को आगे बढ़ाना इनके लिए हकीकी खिराज अक़ीदत। कांग्रेस पार्टी की मुल्क की तरक्की, अवामी फलाह व बहबूद और नौजवान नस्ल के रोशन मुस्तकबिल के लिए मुसलसल जद्दोजहद करती रहेगी। इस मौके पर टीपीसीसी जनरल सेक्रेटरी तोबा जी अनंत किशोर, म्यूनसिपल चेयरपर्सन कुना वनिता संतोष, वाइस चेयर शेख हाफिज शफी, संगारेड्डी टाउन सदर किरण गौड़, कुना संतोष, काउंसलर गड्डम राजू, रमेश वंशॉर्ज मैथूस, श्रीहरी, आरटीए मेंबर ताहिर, कोऑप्शन मेंबर बब्बू, काउंसलर नवाज, काउंसलर अनवर, काउंसलर प्रशांत, मंडल सदर मुगलैया, मार्केट कमेटी चेयरमैन रामचंद्र नायक, मुनिपल्ली सत्यनारायण, सदाशिवपेट टाउन सदर जयगौड़ खुतबुद्दीन, कांग्रेस के सीनियर कायदीन और अवामी नुमाइंदे और कारकुनान बड़ी तादाद में मौजूद थे। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी। రాజీవ్ గాంధీ గారు చిన్న వయసులోనే ప్రధానమంత్రి అయి దేశం కోసం మరి ఏం చేసిండో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయనే కాదు, ఆ కుటుంబం మొత్తం కూడా నిస్వార్థంగా, స్వార్థం లేకుండా వాళ్ళ ఫ్యామిలీ గాని వాళ్ళ తరతరాలు కూడా మరి దేశం కోసమే ఇప్పటికి కూడా పాటుపడుతూ దేశ అభివృద్ధి కోసం, దేశ ప్రజల కోసం ఇంకా కూడా కష్టపడుతున్నారు. ప్రాణాలు ఇచ్చిండ్రు భారతదేశం కోసం. అంటే ఒకే ఒక కుటుంబం, ఎవ్వరు కూడా ఈ విషయంలో మాట్లాడడానికి లేదు. ఎంతమంది ప్రధానమంత్రులు వచ్చినా మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ కుటుంబం ఎంత గొప్పదో మనందరం కూడా గుర్తించాలి, గుర్తిస్తున్నాం. మరి రాజీవ్ గాంధీ గారు భారతదేశాన్ని భవిష్యత్తును ఉంచింది అంటే ఆయన ఘనతనే అని చెప్పాల్సింది. ఎలక్ట్రానికల్ తేవడం, కంప్యూటర్ సిస్టమ్ తేవడం, ప్రతిదీ కూడా సైన్స్ ప్రకారంగా మనకు అందించింది. ఈ రోజు ఇంత అభివృద్ధి జరుగుతుందంటే మరి ఆయన తెచ్చిన సిస్టమ్ తోనే ఈ రోజు అభివృద్ధిలో మనం ముందున్నాం. జపాన్ గాంధీ దాన్ని రీచ్ అయ్యే విధంగా ఆ రోజే ప్రధానమంత్రిగా ఉండి మరి మనకి ఇంత సౌలత్ చేసిన వ్యక్తి ఎవరు అంటే రాజీవ్ గాంధీ గారు. ముఖ్యంగా ఈ రోజు దేశమంతా కూడా ప్రక్రియ జరుగుతుంది, ఓట్ల ప్రక్రియ. దాంట్లో ఆ రోజుని మనం గుర్తించాలి. 18 సంవత్సరాలకు ఓటు హక్కు ఇచ్చిన ఘనత రాజీవ్ గాంధీ గారు. ఈ రోజు కూడా మరి ఓటు ఎంత విలువైంది అందరు గ్రహించాలి. రాజీవ్ గాంధీ గారి మార్గంలో ఆయన స్ఫూర్తిదాయకంగా తీసుకొని మనమందరం కూడా మరి ఈ ప్రక్రియలో ముందుండి మరి ఇప్పటికీ మనం ఇంకా చేసినాం, ఇంకా కూడా చేయాల్సింది ఉంది. మరి ఈ ప్రక్రియ చేస్తే నిజంగా రాజీవ్ గాంధీకి ఆత్మశాంతి కలుగుతుంది. ఓటు విలువ అనేది మరి తెలిపిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం ఈరోజు తప్పక గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. మరి ఇవే కాకుండా ఎన్నో చేర్పులు మార్పులు చేసిన రాజీవ్ గాంధీ గారు చిరస్థాయిగా భారతదేశంలో పేరు ఉండిపోతుంది. మనం ఆయన పేరుని మరి ఇప్పుడే మన కార్యకర్తలు కూడా అన్నారు, జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా జబ్ తక్ రాజీవ్ గాంధీ కా నామ్ రహేగా. అది నిజంగా అక్షరాలతో నిన్ను ఉంటుందని మనమందరం కూడా దానికి తోడ్పడుతూ
మన భారతదేశాన్ని కాపాడుకుంటూ ఆయనను చూపించిన మార్గంలో మనం అందరం నడుద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.